అవకాశం ఇచ్చిన దైవజనులకు దైవజనరాలకి ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సహోదరులకి సహోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నాకు బ్రదరు 3 ఇయర్స్ నుంచి తెలుసు. నేను 3 ఇయర్స్ నుంచి వాళ్ళ వీడియోస్ అవి ఫాలో అవుతున్నాను. వాట్సాప్ గ్రూప్స్లో డైలీ ఆన్లైన్ వీడియోస్ ద్వారా మధ్యాహ్నము నైటు తెల్లారుజామున అలా ఫాలో అవుతూ ఉండేదాన్ని. అయితే నేను అయ్యగారు వాళ్ళు అది స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నేను 3:30కి లేచి ప్రేయర్ చేసుకునేదాన్ని. మేము కూడా సువార్త పరిచర్య చేస్తాము. లక్కీగా నేను ఎక్కడుందో చర్చి అని భయపడుతూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక చాలా సంతోషం వేసిందంటే, ఎందుకంటే ఈ చర్చి నడిపిస్తున్న దైవజనులు మాకు బాగా పరిచయస్తులు. చూసి చాలా షాక్ అయ్యాను నేను. అయితే ఈరోజు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయ్యగారి యొక్క ఆన్లైన్ ప్రేయర్లో నేను పాల్గొనాలి అని. కానీ హైదరాబాద్ వెళ్ళలేని పరిస్థితి, చిన్న బిడ్డల కారణంగా వెళ్ళలేను అని. రీసెంట్గా ఈ మధ్య ఖమ్మంలో పెట్టినప్పుడు కూడా ఆ రోజు ఏదో సమస్య వచ్చి వెళ్ళలేకపోయాను. అయితే 3 ఇయర్స్ బ్యాక్ ఒకరోజు నేను మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇలా ఫోను ఆన్ చేస్తుండగానే మరి వీడియో వస్తుంది. మీ సమస్యల గురించి మీరు పలకండి అని చెప్తున్నప్పుడు, మేము అప్పుడు ఒక సమస్యని ఫేస్ చేస్తున్నాము. మాకు హోలీ స్పిరిట్ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. ఆ ట్రస్ట్ కొరకు మేము చాలా రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అలా తిరుగుతూ ఉంటే అది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. దానికి రావాల్సిన అవి ఏమీ రావటం లేదు. ఎందుకు రావట్లేదో మేము అలా కృంగిపోతున్నాము. ప్రభు, ఇది నీ చిత్తం కాదా నాయన, ఎందుకు ఈ ట్రస్ట్ సక్సెస్ అవుతలేదు, రిజిస్ట్రేషన్ అవుతలేదు అని మేము చాలా బాధపడుతూ అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాము. ఆ టైంలో ఒకరోజు మార్నింగ్ నేను వీడియో ద్వారా మరి అది ఆన్లైన్లో ప్రార్థనలో ఏకీభవించి నేను పలికాను, రేపు తెల్లారుజామున నేను లెగంగానే ఓ గొప్ప కార్యం నేను చూడాలి, ఈ రిజిస్ట్రేషన్ ఇది అయిపోవాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. నిజంగా ఆశ్చర్యం అండి, నేను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు తెల్లారి ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. నేను అసలు చాలా ఆశ్చర్యపడ్డాను. ఇదేంటి ప్రభువా, ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత ఆత్మీయంగా ఉంటాము, ఇన్ని రోజులుగా జరగనిది ఇలా పలకగా కలిగిందేంటి అని నేను ఆ రోజు నుంచి డైలీ కూడా మరి అయ్యగారి వాళ్ళ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ అలాగా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాను. మరి రీసెంట్గా ఒక 1 ఇయర్ కిందట నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి నేను చాలా సిక్ అయ్యాను. అప్పటి నుండి నేను ఉదయకాలం లేకపోతున్నాను, ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నాను. ఒక్కొక్క రోజు విడిచిపెట్టి ఒక్కొక్క రోజు అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. అయితే నేను బైబిల్ చాలాసార్లు కంప్లీట్ చేశాను, కానీ చాలా టైం తీసుకున్నాను. అయ్యగారు 100 డేస్ బైబిల్ ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఎంత కష్టం అంటే అండి, రోజుకి 10, 11 అలా అధ్యాయాలు అనమాట. మా చిన్న బాబుకి నేను ఫీడింగ్ ఇస్తున్నాను ఆ టైంలో. లేదు, నేను ఖచ్చితంగా ఈ 100 డేస్లో బైబిల్ కంప్లీట్ చేయాలని నేను 100 డేస్లో బైబిల్ పూర్తి చేయడానికి దేవుడు నాకు సాయం చేశాడు. ఈ సాక్ష్యాన్ని కూడా నేను బ్రదర్కి షేర్ చేశాను. నిజంగా బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా ఆత్మీయంగా బలపడ్డాను. ఈ దినము నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, చాలా సమస్యలతో వచ్చాను. ఆ వ్యాపారం అంతా చాలా కొలాప్స్ అయిపోయిందండి. ఇంచుమించు 80-90 lakhs నష్టముతో, ఎంతో అప్పుల మధ్య మరి ఎంతో నలిగిపోతున్నామండి. ప్రజెంట్ నా భర్త హైదరాబాద్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా పిల్లలతో ఉంటూ మరి ఇలాగుంటున్నాను. ఎంత సమస్య అంటే చాలా సమస్య. ప్రభువా, నేను ఆ రోజు పలకగా కలిగింది, ఈరోజు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నేను ఖచ్చితంగా నేను విడుదల పొందే వస్తాను. మరలా నెక్స్ట్ మంత్ పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలని ప్రార్థన చేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక దేవుడు నిజంగా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఈ రాత్రే ప్రతి సమస్య నుండి విడుదల ఇస్తాడని నేను నమ్మి ప్రార్థన చేసుకున్నాను. రేపు ఉదయం కూడా నేను ఓ గొప్ప శుభవార్త వింటానని ఓ నమ్మకంతో, విశ్వాసముతో బయలుదేరుతున్నాను. మరలా దేవుడి చిత్తమైతే మరొక నెలలో వచ్చినప్పుడు ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరి ఎదుట పంచుకోవాలని, దేవుడు నాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.